ర్యాలీ నిర్వహించారు. గతంలో 2 సార్లు ఉండి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఈసారి టీడీపీ తనకు టికెట్ ఇవ్వకపోవటం మనస్తాపానికి గురిచేసిందన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ ప్రజల్లోకి వస్తున్నానని, ఈసారి మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. 2014లో అఖండ విజయాన్ని ఇచ్చారు. అధికారం పార్టీ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో నేను ఆ రోజు ఉండి నియోజకవర్గానికి సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాను. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటట్టు కృషి చేశాను. నిరంతరం కూడా ఉండికి సేవకుడిగా ఉన్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా, ఆయన చెప్పు నడుచుకునే వ్యక్తిగా, క్రమశిక్షణ కార్యకర్తగా నడుచుకున్నాను. 2019లో కూడా నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్ళాను. నా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడ్డాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా కానీ అధిష్టానం మాటని శిరసావహించి అధిష్టానం చెప్పు అడుగుజాడల్లో నడుచుకున్నాను. అధిష్టానం ఈరోజు నన్ను ఆదరించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు. కనీసం నా పనితనాన్ని కూడా చూడలేదు. ఏదైతే నిబద్ధతగా పనిచేశానో ఆ నిబద్ధతని, నిజాయితీని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవటం, నన్ను పలకరించకపోవటం,